బాలకాండ, అయోధ్యాకాండ, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే నేను చిన్నవాడిని కనుక నన్ను పంపించాడు ఇక్కడ దాంతో రామచంద్రం వృత్తి చేసి వీడే ఇంట్లో వాళ్ళు ఇది అక్కడ ఎంత వాళ్ళు ఉన్నారు. వీడు చంపేయడు అన్నాడు రావణ. విభీషణుడు అన్నాడు ఎక్కడ అధర్మం ఉంటుందో దాని పక్కనే ధర్మం. అన్నా నువ్వు చదువుకున్నవాడివి గొప్పవాడి, నీకు శాస్త్రాలనే తెలుసు, మరియు భక్తుడి. అట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేయడానికి ధర్మశాస్త్రం ఒప్పదు కదా. మరి ఇంత వనాన్ని పాడు చేశాడు వాడు, ఇంతమంది చంపేశాడు. వాడు మనిషి కాదు, ఓ వానరం చంపేశాడు. వీడు మాత్రం మనిషి అండి, వీడు మనిషి కాదు, రాక్షసు. వాడు వానరుడు అయితే వీడు చంపడానికంటే ఏదైనా కూడా నీకు మాకు ప్రభు అయినట్టే ఆ వానరానికి కూడా ఓ ప్రభు ఉన్నాడు రామచంద్రుడు. ఏదైనా గుర్తు పెట్టి పంపిస్తే వాళ్ళ ప్రభువుకు చెప్పుకుంటాడు. మరి ఏం చేద్దాం ఏంటి ఏం ఆలోచిస్తామంటే ఇంకో ఆయన చెప్పాడు ఆ తోక కాస్త నిర్బంధించండి అంటించారు. ఆయన చేయాల్సిన పనంతా కూడా భగవంతునికి ప్రతిష్ట జరిగినప్పుడు ఆలయంలో ఏం చేస్తారంటే పరియజ్ఞీకరణ అని ఒకటి అగ్నిలో శుద్ధి చేస్తారు విగ్రహ ప్రతిష్టని. అదే పద్ధతి కావచ్చు. రేపు మా రామచంద్ర ప్రభువుని నందరూపరికి కావాలి కనుక కాస్త అగ్ని సంస్కారం చేద్దామని అక్కడక్కడ అడ్డు పెట్టారు. అది క్రమంగా కాలబెట్టారు. అక్కడైతే ఇక్కడైతే అయిపోయింది. వచ్చేసిన తర్వాత సీత అడిగారు అమ్మా లంకనంతా చూసావా? బాగా చూశానమ్మా. పోనీ ఆ చెట్లన్నీ ఏం చేసావు? పీకేసావట. మనకు అలా చేయాలి అనిపిస్తుంది. లంక కూడా కాల్చేవట కదా, ఏదో కాల్చాను. తప్ప అమ్మా, తప్ప అనమంటే నేనేం చెప్తాను? తప్పు నీవే కాదు హనుమ, తప్ప అని చిన్నవాడు. నేను కూడా తప్పు చేశాను అమ్మ, నువ్వు కూడా తప్పు చేశావు. ఆ తప్పుతోనే ఇక్కడ వచ్చింది. ఓ చిన్న తప్పు చేశాను, ఓ పెద్ద తప్పు చేశాను. ఏమిటా చిన్న తప్పు? లోకంలో బంగారు జింకలు ఉండవు సృష్టిలో నాకు తెలుసు, కానీ ఆయన కావాలని కోరాను. ఎందుకు జరిగిందో తెలియదు. వెళ్ళాడు రాముడు. ఆ తర్వాత లక్ష్మణుడు కాపురా ఉన్నాడు. మళ్ళీ రాక్షస మాయ రామ సీత లక్ష్మణ అంటే లక్ష్మణుడు అనిపించాను. నాకు ఈ గది నేను కూడా అని అందించినటువంటి యొక్క ఆంజనేయ స్వామి ఎవరికి? సీతారాములకు. ఆ ఆనందం కలగడానికి ఆయన ఎన్నో కష్టాలు, అన్ని కష్టాలను ఓర్చి వాళ్ళకి ఆనందం కలిగింది కనుక దాని పేరు సుందరకాండ. ఏ ఆనందం అయితే క్షోభిస్తున్నదో సీత కోసం రాముడి కోసం సీత, వీళ్ళిద్దరు కూడా పరస్పరం ఎప్పుడు కలుసుకుంటాము, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటామని పరస్పరం దుఃఖించేటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి యొక్క శ్రీ రామచంద్రుడు, అలాగే సీతాదేవి వీళ్ళిద్దరు దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు. ఓ ఆచార్య ద్వారా ఉపదేశం ద్వారా చేసేటువంటి మహనీయులను ఆచార్య. అటువంటి ఆచార్యుడు ఆంజనేయ స్వామి తెలుస్తాడు మనకు సుందర కాండ. భగవంతుడు భక్తుడు కనవడమే ఒక సుందరం. భార్య భర్తలు కలిసి ఆనందంగా ఉండడం ఒక సుందరం. ఏ కుటుంబంలోనైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, బాధలు లేకుండా ఆనందాన్ని పంచుకుంటూ జీవించడం అనేటువంటి విషయం. సీతాదేవి ఇద్దరిని కలిపినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఒక్క రాముని ఉపాసించింది ఎవరు?
శూర్పణఖ నాకు రాముడే కావాలి కానీ సీత అక్కర్లేదు అనుకున్నాను. ఒక్క సీతని కోరుకోకూడదు, ఇతని కలిపి కోరుకున్నాడు సీతారాములను. ఎవరు? ఆంజనేయ. కనుక వాడు ఇద్దరిని కలపడానికి కోసం ప్రయత్నం చేసిన ఒక ఆచార్య స్థానాన్ని వహించినాడు కనుక దాని పేరు. మిగతా కాండాలంటే బాలకాండ అంటే రాముడి భార్యాన్ని, అయోధ్యకాండ అంటే ఎటువంటి తగాదాలు లేకుండా ప్రశాంతంగా జరిగిన జీవన విధానానికి అయోధ్యకాండానికి పేరు. మరి అరణ్యకాండ అంటే వీళ్ళు సుగ్రీవాలను కలుసుకున్నాడు కనుక, ఆ కిష్కిందకు వెళ్ళాడు కనుక దానికి ఆ పేరు కిష్కిందకాండ అని రావచ్చు. కొన్ని యుద్ధకాండ అనొచ్చు. యుద్ధకాండ అంటే యుద్ధాలు జరిగాయి కనుక దాని పేరు యుద్ధకాండ వస్తుంది. మరి సుందరకాండ ఏమిటంటే సుందరకాండ ఎక్కడ ఉంది సౌందర్యం అంటే ఇక్కడ ఏం చెప్తారంటే పెద్దలు, సుందరే సుందరో కవి అంటారు. చాలా అందమైనటువంటి కాండకు కారణభూతులైన వాడు ఆంజనేయ స్వామి. కోపం వస్తే ఎవరైనా ఈ ముఖంగా కోటి ముఖంలాగా ఉందని అనుకునే వాళ్ళు, ఆ కోటికి అంత సుందరం ఎందుకు వచ్చిందట అంటే అక్కడ ముఖ సౌందర్యంగా ఆత్మ సౌందర్యాన్ని ప్రదర్శించిండు ఆంజనేశ్వర్. ఆత్మ సౌందర్యం ఏంటండి? ఆత్మకు సౌందర్యం ఎప్పుడు కలుగుతుంది అసలు అంటే ఆనందం కలిగిన. ఆనందాలు ఎన్ని రకాలండి? చాలా ఆనందం అయింది. ఎక్కడో